బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్, నారా రోహిత్ల కొత్త తెలుగు సినిమా భైరవం రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. నిన్న సోమవారం వర్కింగ్ డేలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూస్తే, ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం మే 30న ఈ సినిమా 3.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా ఎక్కువ రావాల్సింది, బట్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలేజా రిలీజ్ వల్ల ఈ సినిమాకి దెబ్బపడింది. ఇక రెండో రోజు శనివారం 2.5 కోట్లు వచ్చాయి భైరవంకి. ఇక మూడో రోజు ఆదివారం కూడా 2.5 కోట్లు వచ్చాయి. సో మొదటి వీకెండ్, మొదటి 3 రోజులు పర్లేదు, 9 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది 3 రోజులు కలిపి. నిన్న సోమవారం వర్కింగ్ డే, ఇది టెస్టింగ్ డే. ఈరోజు ఎలా హోల్డ్ చేసిందని చూస్తే కలెక్షన్స్ 1 కోటి మాత్రమే వచ్చాయి. అలా టోటల్గా 4 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో కొద్దిగా తక్కువ వచ్చాయి, 4 కోట్లు గ్రాస్ వచ్చింది. రాయలసీమ నుంచి 1 కోటి అండ్ మిగిలిన ఆంధ్రలో పర్లేదు బాగా వచ్చాయి, 5 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల గ్రాస్ వస్తే, ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్లో అసలు రేవ్ కలెక్షన్స్ 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా 10 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. కలేజా రిలీజ్ లేకపోయింటే ఇంకా బాగా వచ్చిండొచ్చు, ఏమో తెలీదు. నేనైతే సినిమా చూసాను, నాకు నచ్చింది, బాగుంది సినిమా కమర్షియల్గా, బట్ కలెక్షన్స్ లేవు. ఇక ఈ 10 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్ని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 50 కోట్లు అయితే 32 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, 32 కోట్లకి ఓటీటీకి అమ్మారు, 18 కోట్లకి థియేటర్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. 18 కోట్లకు గాను 6 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. ఇంకా 12 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 12 కోట్ల షేర్ రావాలి అంటే డిస్ట్రిబ్యూటర్ షేరు 24 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. ఈ మంగళ, బుధు, గురు, ఇక శుక్రవారం మళ్ళీ మన కమల్ హాసన్ సినిమా ఉంది, ఆ పై వారం పవన్ కళ్యాణ్ సినిమా ఉంది. సో ఈ సినిమాకి కష్టమే. నాకు తెలిసి మరో 1 కోటి 2 కోట్ల షేర్ రావచ్చు. 10 కోట్ల నష్టాలు అయితే క్లియర్గా ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్లు, కొన్న డిస్ట్రిబ్యూటర్లకి. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. సినిమా అయితే బాగుంది. అది మన తమిళ సినిమా గరుడన్కి రీమేక్గా వచ్చిన ఈ సినిమా భైరవం. మన ఉగ్రం నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల తీసిన ఈ సినిమాలో 3 హీరోలు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ అండ్ మంచు మనోజ్, 3 హీరోయిన్లు. సినిమా వచ్చి 4 రోజుల్లో కేవలం 10 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమా బడ్జెట్ ఏమో 50 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకు 18 కోట్లకు అమ్మారు, 6 కోట్లు వెనక్కి వచ్చాయి, ఇంకా 12 కోట్లు రావాలి. నాకు తెలిసి మరో 1 కోటి 2 కోట్లు వస్తాయి. 10 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.